కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైంది. జగన్ విధానాలను వ్యతిరేకిస్తూ 151 నుంచి 11 స్థానాలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరిమితం చేసిన పరిస్థితి. సో ఇప్పటివరకు ఈ 100 రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై ఇస్తున్న పథకాలకు సంబంధించి ప్రచారం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి నేతలకు, ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, మంత్రులకు వీళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. సో ఇవాళ నుంచి 26వ తేదీ వరకు అంటే వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. గ్రామ వార్డు స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించాల్సి ఉంది. కానీ వాతావరణం అనుకూలించని కారణంగా ప్రకాశం జిల్లాలో నాగులప్పలపాడు మండలం మద్దిరాలపాడులో జరిగే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. సో చాలా ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం ఇది. సో ఇది మంచి ప్రభుత్వము అని ప్రజలు ఎందుకు అనుకుంటూ ఉన్నారు అనే దాని మీద కూటమి నేతలు ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు. సో చాలామంది ప్రతినిధులు మా ప్రతినిధులు కనెక్ట్ అయి ఉన్నారు. విశాఖ నుంచి కిరణ్, సీనియర్ రిపోర్టర్ కిరణ్ జాయిన్ అయ్యారు. సో వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖ తూర్పు ఎమ్మెల్యే, అక్కడ ఆయన అనుచరులు అండ్ ఆయన ఎమ్మెల్యేతో సహా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఈ 100 రోజుల్లో ప్రజలకు ఏం మంచి చేసింది అనే దాని మీద వివరించబోతూ ఉన్నారు. కిరణ్ అక్కడ ఉన్న పరిస్థితిని మనకి అప్డేట్ చేస్తారు. కిరణ్, ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందా? ఎమ్మెల్యే ఉన్నారా? ఏంటి అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రవి. ఏదైతే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన నేపథ్యంలో 100 రోజులు ఏదైతే కూటమి గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నేపథ్యంలో 100 రోజుల తాలూకా సక్సెస్ ఏ రకంగా ఉందనేది మరింత ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే ముందు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడాను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఇంటింటికి వెళ్ళి 100 రోజుల తాలూకా ఏదైతే ప్రభుత్వం సక్సెస్ ఏ రకంగా ఉంది, ఇది మంచి ప్రభుత్వం అనేందుకు కారణాలు ఏంటి అనేది మరింత విస్తృత స్థాయిలో ప్రచారం చేసేందుకు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పెదవాళ్ళ ఏదైతే తూర్పు నియోజకవర్గం ఇక్కడే ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు సారథ్యంలో కార్పొరేటర్లు, అదేవిధంగా నాయకులు, టీడీపీ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇప్పుడే వెలగపూడి రామకృష్ణ బాబు ఇంటింటికి కూడా వెళ్ళి ప్రభుత్వం తాలూకా ఏ రకమైనటువంటి ఎలాంటి ఉంది, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజల్లో ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళు ఏ రకంగా సంతృప్తి చెందుతున్నారు అనే అంశాలను కూడా తెలుసుకొని, అదేవిధంగా ఏదైనా సరే లోటుపాట్లు ఉంటే ప్రభుత్వం తాలూకా పథకాలు ఏవైనా సరే పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందరి పక్షంలో ఎవరైనా ఉంటే అటువంటి కంప్లైంట్ కూడా స్వీకరించి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మరొకసారి ప్రభుత్వం తాలూకా లోటుపాట్లను కూడా సరి చేసుకునే దిశగా ముందుకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక క్యాంపెయినింగ్ గా తీసుకొని వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే వెలగపూడి రామకృష్ణ బాబు ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే పక్కన అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో మరి కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలందరూ కూడా మనకున్నారు. వాళ్ళని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఇది మంచి ప్రభుత్వం అసలు ఏ రకమైనటువంటి స్టాండ్ తీసుకున్నారు, ఈ కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటి? కూటమి ఆధ్వర్యంలో సంక్షోభంలో సంక్షేమ కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి. 100 రోజుల్లో కార్యక్రమాల్లోనే మొదటిగా ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గతంలో దాన్ని అన్ని రంగాల్లో ముందుంచాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా మెగా డిఎస్సి ఏదైతే ప్రకటన చేశారో ఆ మెగా డిఎస్సి అనేది నిరుద్యోగులకు అండగా నిలబడుతూ కార్యక్రమం, అలాగే ప్రతి పేదవాడికి కూడా కడుపు నిండాలి అనే ఉద్దేశంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఇప్పటికే ఓపెన్ చేయడం జరిగింది. ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందించిన పెన్షన్లు, అన్ని రకాల పెన్షన్లు కూడా మరి పెంచిన 3,000 నుంచి 4,000, అలాగే వికలాంగులకు 6,000 కూడా 1వ తారీఖునే వేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా వచ్చిన వెంటనే కూడా తీసివేయడం జరిగింది. క్వశ్చన్ చెప్పండి, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నది. అయితే ఈ మంచి ప్రభుత్వం తాలూకు అసలు కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు ఈ 100 రోజులు కూడా మేము కరపత్రాల ద్వారా కూటమి ఆధ్వర్యంలో కరపత్రాలు ప్రతి ఇంటికి వెళ్ళి జరిగిందేటి,
జరుగుతున్నదేటి అని విపులంగా చెప్పడానికే ఈ కార్యక్రమం. ఇప్పుడు వరకు మేము ఏం చేసాం అని చెప్తా ఉన్నాము, ఇకబోయేది ఏం చేయబోతున్నాం అనేది విషయాలు కూడా చెప్తా ఉన్నాము. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ గురించి ఇప్పుడే ప్రకటన చేయడం జరిగింది, ఎప్పుడు దీపావళికి ఇస్తామని. అలాగే ఉచిత బస్సు మహిళకి మరి మొన్నే 1200 పైన బస్సులు ఏదైతే ఇప్పుడున్న బస్సులు సరిపోయినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా లేవు కాబట్టి కొత్త బస్సులు కూడా రిలీజ్ చేసి మహిళలకు ఉచితంగా ఏదైతే బస్సు ప్రయాణం ఉన్నదో ఆ కార్యక్రమం ఎప్పటి నుంచి చేస్తున్నారు. అలాగే పెన్షన్లు అన్నివి కొత్తగా నూతనంగా పెన్షన్ విధానం ఎప్పటి నుంచి అన్నిది ఇస్తారు. అలాగే రేషన్ కార్డులు అన్నివి మరలా ఎప్పుడు ఇస్తారు, జరిగిన వేటి అనేది క్లియర్ గా చెప్తా ఉన్నాము. ఇప్పుడే మా శాసనసభ్యులు వెలంపూడి రామకృష్ణ బాబు గారు 9వ వార్డు కూడా బడ్జెట్ ప్రభుత్వం కలిగి జరుగుతుంది. ఏదేమైనప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాల ప్రజల గురించే ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మీ ద్వారా మేము తెలియజేసుకుంటాం. మేడం గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి వెలగపూడి రామకృష్ణ బాబు ఎమ్మెల్యే గారితో పాటు మీరు కూడా క్యాంపెయినింగ్ చేస్తున్నారు, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ప్రజలు ఏమంటున్నారు? బాగానే ఉంది. చంద్రబాబు గారు రావడం పేదవాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వంలోనూ అలాంటి ఏం లేదు, ఇప్పుడు చంద్రబాబు రావడం మా అందరికీ సంతోషం. ఓకే, మీరు చెప్పండి అన్న, ఏమంటున్నారు? ప్రజల దగ్గరికి వెళ్తే ఇంటింటికి మీరు సర్వే చేస్తున్నారు, ఇది మంచి ప్రభుత్వం చెప్తున్నారు, మీరు చేసినటువంటి పథకాలు వివరిస్తున్నారు, ఏమంటున్నారు ప్రజలు? మహాకూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 100 రోజుల్లోని విపరీతమైన సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో 1 నెల రోజుల్లో పెన్షన్స్, రేషన్ కార్డులు కూడా ప్రజలందరికీ ఇస్తామని మేము ఇంకా తెలియజేస్తాం. పబ్లిక్ ఏమంటున్నారు? పబ్లిక్ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా బాగుంది అని అంటున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది రవి, చూస్తున్నావు కదా, ఏదైతే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో గడప గడప కూడా వెళ్లి వీళ్ళు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తారని చెప్పి, గత ప్రభుత్వం కంటే కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా సక్రమంగా నెరవేరుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. అయితే రాబోయే రోజులు ఏదైతే మహిళలకు రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రవేశం కావచ్చు, మరోవైపు ఏదైతే రేపు దీపావళి నుంచి కూడాను లేకపోతే దసరా నుంచి కూడా ఫ్రీ సిలిండర్ ఏదైతే గ్యాస్ సిలిండర్ ఇచ్చినటువంటి హామీని కూడా పూర్తిలో నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అవన్నీ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తారని చెప్పి ప్రజలైతే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్.